నమస్తే వెల్కమ్ టు ఉమ్మడి న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి పి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వాల బాలరాజు, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్ రాము, జిల్లా కలెక్టర్ వెంకటరావు, డిఎంఎన్ హెచ్ఓ కృష్ణారావు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇంకొకరికి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 750 సెంటర్లలో 1,13,000 మందికి పిల్లలను గుర్తించి అందరికీ పోలియో చుక్కలు వేయాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారు జిల్లా వ్యాప్తం కూడా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, మార్కెట్ల దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసి పోలియో డ్రాప్స్ కార్యక్రమం చేయడం జరిగింది. పోలియో గతంలో ఎంతోమంది పోలియో వ్యాధిన పడి కాళ్ళు, చేతులు, రకరకాల అంగవైకల్యమే ఇబ్బందులు ఉండేది. కానీ దేశవ్యాప్తంగా ఒక విప్లవంలా చేసినందుకు ఈరోజు పూర్తిగా ఎరేడికేట్ అయింది. అయినా కూడా మళ్ళీ అక్కడక్కడ సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పి గత సంవత్సరం ఏదో ల్యాబ్లలో తెలియజేయడం జరిగింది. పక్క దేశాల్లో కనుక మళ్ళీ పక్క దేశం నుంచి మన దగ్గర రావచ్చు అని చెప్పి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా వాడుకోవాలి. దీంతో పాటుగా ఏదైనా కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు ఖచ్చితంగా ఈ ప్రివెన్షన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. కరోనా కూడా వ్యాక్సిన్ వచ్చినాయి. కరోనా వ్యాక్సిన్ కూడా అందరూ వేయించుకోవాల్సిన అవసరం ఉంది. భయపడాల్సిన పని లేదు. ప్రపంచ దేశాలు కూడా మాకు కరోనా వ్యాక్సిన్ లేదని చెప్పి వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. దాన్ని సంజీవనిగా వాళ్ళందరూ భావిస్తూ ఉన్నారు. కనుక మన భారత ప్రధాని గారు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం, మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ప్రపంచానికి సరిపోయేటువంటి 40% మందులు ఇక్కడనే హైదరాబాద్ నుంచి సరఫరా చేసేటట్లు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు చర్యలు చేపట్టడం, ఇండస్ట్రీ మినిస్టర్గా ఇలా మన తెలంగాణ అదృష్టంగా భావిస్తూ కరోనా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి త్వరలోనే వస్తుంది. ఇప్పుడు వేస్తున్నటువంటి వ్యాక్సిన్ కూడా అపోహలు అనేవి ఎవరు పెట్టుకోకుండా అందరూ కూడా కరోనా వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలని చెప్పి మరి గతంలో పోలిస్తే తెలంగాణ రాకముందు ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉండే, రోగాల పరిస్థితి ఎట్లా ఉండే, హాస్పిటల్ల పరిస్థితి ఎట్లా ఉండే అని ఆలోచన చేస్తే నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఈరోజు ఏ హాస్పిటల్ చూసినా, ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్ చూసినా కూడా ప్రజలకు విశ్వాసం కలిగింది హాస్పిటల్స్ పైన, గవర్నమెంట్ హాస్పిటల్ పైన, గవర్నమెంట్ డాక్టర్ల పైన, గవర్నమెంట్ నర్సుల పైన. కనుక మీడియా మిత్రులు కూడా మన గవర్నమెంట్ హాస్పిటళ్లను, మన ప్రభుత్వ సంబంధించినటువంటి డాక్టర్లను గొప్పగా మీరు చేయాలి, గొప్పగా ఉన్నట్లు చేయాలి. చిన్న చిన్న సంఘటనలను భూతత్వంలో పెట్టి ప్రజలు ఆందోళన గురి చేసినట్లు కూడా చేయొద్దు. కనుక అందరూ కూడా మీ ఇంట్లో పిల్లలు లేకపోయినా పక్కన ఎవరైనా చిన్న చిన్న పిల్లలు ఉంటే కూడా వ్యాక్సిన్ వేసుకుని రాలేదా, పోలియో డ్రాప్స్ వేసుకుని రాలేదని చెప్పి జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా కూడా ఇంకా కంప్లీట్ కాలేదు కనుక ప్రతి ఒక్కరు జాగ్రత్త. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో టీఎన్జీఓస్ మహబూబ్ నగర్ జిల్లా శాఖ డైరీ అండ్ క్యాలెండర్ ను మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, జిల్లా అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, కార్యదర్శి చంద్రనాయక్ మరియు తదితరులు పాల్గొన్నారు. మీ వంతు కృషి చేయండి, పేదరికాన్ని పాలతోలేని అన్నప్పుడు ముఖ్యమంత్రి గారికి 3 అంశాలు. ఒకటి ప్రమోషన్స్, రెండవది పిఆర్సి, మూడవది ఈ ఖాళీలన్నీ కూడా ఇమ్మీడియట్ గా భర్తీ చేయాలి, మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలి అనేటువంటిది రిక్రూట్మెంట్. ఈ 3 ప్రధాన అంశాలుగా పెట్టుకొని ఇవాళ ఒకటి ప్రమోషన్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ దేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకే నెల దాదాపు 18,000 మందికి ప్రమోషన్ ఇచ్చింది. మరి శాంతావరం లెక్కేసి 20,000 కూడా కావచ్చు. దాదాపు 20,000 మందికి ప్రమోషన్ ఇచ్చింది. ఈ దేశంలో
రాష్ట్రంలో ఎప్పుడు లేదు ఒక చరిత్ర ఇది. చాలా వరకు చిన్న చిన్న అలిగేషన్స్ తో ప్రమోషన్స్ ఇవ్వకూడదు, కానీ సాధ్యమైనంత వరకు అందరికి ఇవ్వాలనిపించడం. కొంతమంది అక్కడక్కడ మిగిలిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడే సిఎస్ గారితో కూడా ఈ మీటింగ్ లో నుంచి మాట్లాడి ఇంకా ఏదైనా ఎక్కడెక్కడ ఆగిపోయినాయో ప్రమోషన్స్ వాళ్ళందరికీ ఇవ్వాలి. మా ఉద్యోగులకు ఒక ప్రమోషన్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. సేమ్ పోస్ట్ లో పనిచేయాలంటే పని చేయలేకపోతారు. ఎప్పుడు ఏమైందో డిపార్ట్మెంట్ లో ఏమి ఇబ్బంది వస్తాయి, ఏం ఛార్జెస్ వస్తుందని చెప్పి భయపడుతుంటారు. అనుకున్న సమయానికి ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్తే ఇమ్మీడియట్ గా మళ్ళీ నేను అందరికి ఆదేశాలు ఇస్తాను చెప్పడం జరిగింది. మీ అందరూ తెలుసు, సరిగ్గా 25 రోజుల క్రితం కలెక్టరేట్ మన సిఎస్ దగ్గర కూర్చొని అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా మేము వీడియో కాన్ఫరెన్స్ పెట్టించి మాట్లాడించారు. ముఖ్యమంత్రి గారు కూడా తొందరగా కంప్లీట్ చేయండి, అందరికి ఇవ్వండి అని చెప్పి ఒక 5-6 డిపార్ట్మెంట్లో చిన్న చిన్న అలిగేషన్స్ నుంచి వాళ్ళందరూ డిఫర్ అవుతుందంటే కూడా కేటీఆర్ గారు కూడా జోక్యం కలిగించుకొని అందరు అధికారులకు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి, ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్, ఇవ్వండి అని చెప్పి కూడా మన కేటీఆర్ గారు కూడా డిపార్ట్మెంట్ సంగతి, సిఎస్ గారు కూడా చెప్పిన సంగతి మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ 19 డిపార్ట్మెంట్లలో 181 మందికి వివిధ స్థాయిల ప్రమోషన్లను, జిల్లా కలెక్టర్ల పరిధిలో ఉండేటువంటి ప్రమోషన్లను ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగులకు ఈరోజు నోడల్ అధికారిగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాల మేరకు వేగవంతంగా చేసి తూచా తప్పకుండా 31వ తారీఖు కల్లా పూర్తి కావాలనేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాన్ని, మంత్రుల ఆదేశాన్ని వారు పాటించి చేసినందుకు వారికి నా అభినందనలు. వారితో పాటు సహకరించినటువంటి ఉద్యోగ సోదరులకు కూడా నా అభినందనలు. కారుణ్య నియామకాలు మొత్తం 34 ఇవాళ ఉద్యోగులు అందుకోబోయేటువంటి పత్రాలు, ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్లకు నేను హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తున్నాను. ఈ కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ ప్రాసెస్ చేసేటువంటి టైంలో మీరెవరు కూడా అన్యదా భావించవద్దు. రేపు మళ్ళీ మీరు ఆయా స్థానాలలో ఉండి పనిచేసేవారు అటువంటి అప్లికేషన్స్ ని మనసు పెట్టి మానవతా కోణంలో వేగిరపరచాల్సినటువంటి వాడు. కానీ దురదృష్టవశాత్తు చాలా సందర్భాల్లో ఈ కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి ఫైల్స్ ను సంవత్సరాల తరబడి మనం వాటిని పరిష్కరించకుండా అపరిష్కృతంగా పెట్టి చాలా సందర్భాల్లో ఆ బాధిత కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కార్యాలయాల చుట్టూ తిప్పుకునేటువంటి ఒక దురవస్థను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా కల్పించవద్దని చెప్పి నేను కోరుతాను. బాదపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులకు తమ పిల్లలకు 5 సంవత్సరాల లోపు గల చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు. అంటే వాళ్ళు చాలా తీసుకుంటున్నారు మిగతా మనం ముందే అన్ని రెడీ చేస్తారు. 2వ తారీఖులోనే అన్ని రెడీ ఉండాలి చెప్తాను. ఇట్లతో సహా ఒకసారి ఏమైంది స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్క అవన్నీ మంతాలు వేసుకొని వస్తుంది. దాని నుంచే తక్కువ
2వ తారీఖు సాయంత్రం ఎంట్రీ నుంచి కూడా లేట్ అయింది సార్. పిల్లల్ని అక్కడనే ఎక్కితే బెస్ట్ ఉంటుంది. కూర్చున్నాక కార్డు రాసుకుంటే ఆ లాస్ట్ కారణం వల్ల ఈ లాస్ట్ కారణం వల్ల క్యాన్సర్ ఆ డాక్టర్ గద్వాల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ సమీపంలో సర్వే నెంబర్ 774, 775, 777 ఈ 3 సర్వే నెంబర్లు హీరో హోండా షోరూం ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించారని మాకు కంప్లైంట్ రావడం జరిగింది. దానిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని మాకు కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హీరో హోండా షోరూం యజమానికి తగు గడువు ఇవ్వడం జరిగిందని, సర్వే నెంబర్లకు సంబంధించి సరైన ధృవపత్రాలు సమర్పించకపోతే హీరో హోండా షోరూం యజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు. సరైన ధృవపత్రాలు లేకపోతే మున్సిపల్ యాక్టివ్ 2019 ప్రకారం చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇష్యూ రాకుండా జాగ్రత్తగా ఉండండి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గద్వాల్ నూతన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. నేను మొన్న అంటే ఈ జనవరి 27, 2021 నాడు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అయితే ఫస్ట్ మాకు వచ్చిన కంప్లైంట్ వచ్చేసి కలెక్టర్ గారి నుంచి ఈ నెలలోనే నాకు అంటే మున్సిపల్ ఆఫీస్కి ఒక ఆదేశం రావడం జరిగింది. సర్వే నెంబర్ 774, 775, 777 ఈ 3 సర్వే నెంబర్లలో ఈ హీరో హోండా షోరూమ్ అనేది అది వారు ఎటువంటి అనుమతులు లేకుండా తీసుకున్నట్టు మనకు ఇటువంటి కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోమని చెప్పి మాకు కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మేము మొన్న అంటే నేను బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే దాని మీద నేను సైన్ చేయడం, నోటీస్ అనేది సర్వ్ చేయడం జరిగింది. సంబంధిత వ్యక్తులకు సరైన డాక్యుమెంట్ సమర్పించమని ప్రూవ్ చేసుకోమని చెప్పి మేము తగు గడువు ఇవ్వడం జరిగింది. సో ఆ గడువులోగా వాళ్ళు సరైన డాక్యుమెంట్లు, ప్రాపర్ డాక్యుమెంట్లు సమర్పించినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండబోదు. ఒకవేళ లేని పక్షంలో దాని ప్రకారం అంటే మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి అంటే ఇష్యూస్ రాకుండా జాగ్రత్తగా ఉండండి. జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి కరాటే పోటీలు ఈరోజు జడ్చర్ల పట్టణంలోని చంద్ర ఫంక్షన్ హాల్లో సీనియర్ కరాటే మాస్టర్లు ఇలియాస్ బిన్ సిద్దిక్, సయ్యద్ అష్వక్ కరాటే నిర్వాహకుల ఆధ్వర్యంలో కరాటే పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కరాటే విద్య ఆవశ్యకత గూర్చి కరాటే ద్వారా ఆరోగ్యం, ఆత్మరక్ష ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి రవిశంకర్, కట్రపల్లి లక్ష్మయ్య, సుదర్శన్ గౌడ్, విఐపి చైర్మన్ ప్రనిల్ చంద్, ప్రెసిడెంట్ దుర్వ బాదామి, వైస్ ప్రెసిడెంట్ షేక్ ఖాజా, జనరల్ సెక్రటరీ ప్రశాంత్ రెడ్డి, కరాటే మాస్టర్స్ మహమ్మద్ గౌస్, అజ్మతుల్లా షకీల్, జాకీర్, బాలు, ఇస్మాయిల్, ముస్తక్ పాల్గొన్నారు. అట్లాగే లక్ష్మణ్ గారు కాంగ్రెస్ మరి కార్యక్రమానికి అతిథిగా చేసిన కోట యాదవ్ గారు, జగన్ గారు, సెంట్రల్ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ గారు, మండల పార్టీ అధ్యక్షులు రఘుపతి రెడ్డి గారు. షాద్నగర్ మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులో 11,50,000 వ్యయంతో మంజూరైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన శాసనసభ్యులు అంజయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్, కోఆప్షన్ సభ్యులు ఒగ్గు కిషోర్, స్టీఫెన్ పద్మ, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఎంపీపీ ఖాజా ఇద్రిష్, జడ్పీటీసీ వెంకట్రామరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పాతూరి వెంకట్రావు, పిల్లి శేఖర్, జూపల్లి శంకర్, యాదగిరి చిన్న, యువ నాయకులు గుండు అశోక్, నవీన్ పులిచాల, శ్రీకాంత్, రాజశేఖర్ మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఉమ్మడి న్యూస్.